వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తు బర్త్డే పార్టీ మొయినాబాద్ ద పెండెంట్ ఫార్మ్ హౌస్ పై రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు. బ్రెయిన్ స్పెయిన్ సెంటర్ ప్రారంభించిన టీజీ వెంకటేష్. రసాయన ఎరువులు వాడటం వల్ల వచ్చే నష్టాలు, సేంద్రియ ఎరువులు వాడటం వల్ల వచ్చే లాభాలు గూర్చి. చిన్న కాల్వలో ఘోర రోడ్డు ప్రమాదం. వెంకట్రావుపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీలో ట్రాన్స్జెండర్ వైశాలి. ఇక వివరాల్లోకి వెళ్తే, నేను ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. స్థానిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని కమలాపూర్ మండల పరిధిలోని నేరెళ్ల గ్రామ పంచాయతీ నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన జట్టి నాగలక్ష్మి సురేష్ అన్నారు. శనివారం ఆమె గ్రామంలోని వార్డు మెంబర్లతో కలిసి మాట్లాడారు. నేను గాని వార్డు మెంబర్లు గాని ఏ పార్టీలో చేరలేదని, నేను స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతుతో గెలుపొందడం జరిగిందని, ప్రజల అధిష్టానం మేరకే నడుచుకుంటానని, అందరి సహకారంతో గ్రామాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించే దిశగా మా ప్రయత్నం ఉంటుందని, కానీ మేము ఏ రాజకీయ పార్టీలో చేరలేదని ఆమె స్పష్టం చేశారు. మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలవడం వల్ల నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా కోరారు. తీసుకున్న వాళ్ళకు అనుకూలంగా మేము వ్యవహరిస్తామండి. ఇప్పటి వరకు మేము ఎలాంటి దానిలో చేరలేదండి, ఎటువంటి పార్టీలో కలవలేదండి. ఇప్పటి వరకు స్వతంత్రంగానే ఉన్నాము. గ్రామ పంచాయతీ మేరకు, ప్రజల తీర్పు మేరకు మేము ఎల్లప్పుడూ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము పాటిస్తూనే ఉంటామండి, కృషి చేస్తూనే ఉంటామండి. ధన్యవాదాలు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గుర్రాల గుండ్రాజీపల్లె గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థి బూస చిన్న నర్సయ్య బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని మాట్లాడుతూ, గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు, డ్రైనేజీతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూస చిన్న నర్సయ్య గారికి నాయకత్వం, దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం. గుర్రాలగండిరాజపల్లె బూస నర్సయ్య కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. నేను విలేజ్ కొరకు నేను ఇంకేమైనా సమస్యలు ఉన్నా, బావి ఉన్నా, డ్రైనేజ్ ఉన్నా అన్ని సమస్యలు తీరుతా. మాధవరెడ్డి గారి సహకారంతో నేను సీసీ వరకు ఊళ్ళో పైప్ లైన్ వేసిన, వాటర్ ప్లాంట్ పెట్టినా, గురియాల నుంచి రోడ్డు పంపించిన, సర్పంచ్ లేకముందుకే ఇన్ని చేసిన, బ్రిడ్జీలు కట్టించిన. ఈసారి అందరూ కూడి నా బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపేలా జీఆర్పల్లి ప్రజలు మా వార్డు మెంబర్లను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకటి బావి ఉంది, డ్రైనేజ్ ఉంది, ఊళ్ళో సీసీ రోడ్లు ఉన్నాయి, గల్లికి అవన్నీ. వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయింది, అది నేను వేయించిన, మళ్ళీ వేపిస్తాను. ప్రతి సమస్యలు ఏది ఉన్నా గడపకు పోయి తెలుసుకొని వాళ్ళకి ఏది ఉన్నా వాళ్ళకు ముందుండి పనిచేసి ఊరును ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చి గుర్తుకు ఓటేయండి. నా వార్డు మెంబర్లకు అందరికీ ఓటు. బుచ్చయ్య, నేను 6వ వార్డు మెంబర్గా అవకాశం ఇచ్చిన నర్సపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి, అట్నే బూస చిన్న నర్సయ్య సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తు. మా విలేజ్లో గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు కానీ, ఇండ్లు కానీ ఇచ్చిళ్ళు. ఇప్పుడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరికి కానీ ఒక ఇల్లు రాలే, ఏ రోడ్డు చేయలే, ఏ పనులు చేయలే. ఇప్పుడు మళ్ళీ మేము వచ్చి 2 సంవత్సరాల్లో కొన్ని కన్నకన్నంగా చేసుకుంటూ ఇప్పుడు మా అవకాశం మాకు ఎమ్మెల్యే గారు గుర్తించి, మాకు సర్పంచ్గా చిన్న నర్సయ్యను, వార్డు మెంబర్గా నన్ను గుర్తించి ఊరి ప్రజల మేలు కోరి మీరు బాగు చేయాలని, మమ్మల్ని ముందుండి నడిపియాలని ముందుకు వెళ్ళినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఊరి ప్రజల కోసం ఒక మంచినీటి బావికి తవ్వించి పైప్ లైన్ వేపిస్తాం. మాకు వీధి కొన్ని సీసీ రోడ్లు కూడా ఇబ్బందిగా ఉన్నాయి, వాటి సీసీ రోడ్లు వేపిస్తాం. మాకు ఊళ్ళో కూడా కరెంటు కొంచెం ఇబ్బంది ఉంది, దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. వీలున్నంత వరకు అన్ని ప్రాబ్లాలు సాల్వ్ చేసుకుంటూ ప్రజలతో మేమేకమై వాళ్ళతో కలిసి మెలిసి ఉంటామని. సర్పంచ్ అయినప్పుడు గ్రామానికి
బోర్ వేయించిన ఆ బోరు ఉన్నది ఇప్పుడు గ్రామ పంచాయతీ కట్టించిన గ్రామ పంచాయతీ 2 మోర్లు కట్టించిన దొంతి మాదిరెడ్డి అప్పుడు గ్రామ అభివృద్ధి చేసిన నేను అప్పటి కాంచాలి ఇప్పటిదాకా ఎవడేం పని చేయలే ఇక్కడ 50 ఏళ్ళ బట్టి తరతరాల మా తాతల కంచెలి మేము ఇళ్ళకెళ్ళి అవతల బయటికి పోలే ఎక్కువ మా చిన్న నర్సయ్య గారు పని చేయగలుగుతాడు అందరు సహకరిస్తే అందరితో. అనగము అంటే పాపమని, అనగాష్టమి వ్రతం చేసుకుంటే పాపం తొలగిపోతుందని శ్రీ వరదత్త క్షేత్ర అర్చకులు గోపి శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో శ్రీ వరద క్షేత్రంలో బహుళ అనగాష్టమి సందర్భంగా సామూహిక అనగాష్టమి వ్రతాలు నిర్వహించారు. మామూలుగా భక్తులు కేదారేశ్వరము సత్యనారాయణ స్వామి వ్రతము ఎలా నిర్వహించుకుంటారో అలాగే దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి వ్రతాలు నిర్వహిస్తారని, అనగాష్టమి వ్రతం నాడు స్వామివారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు తీరుతాయని అర్చకులు గోపి శర్మ తెలిపారు. ఏకం జోడితే అపరాధపడుతుంది భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ భావేన రక్షరక్ష జగద్గురోః. శుక్ర శని ఆది 3 రోజులు ఉంచుకోండి. 4 రోజులు చెట్టు వేసిన పచ్చడి చెట్టు వేసే తొలి చెట్టు మాత్రం అవుతుంది. నేను దోషం ఉంటే ఆ చెట్టు అక్కడ వరకు మాడిపోయే ప్రమాదం ఉంది. ఆ కర్మ పోతుంది. ఆ మంత్రం దూరం అంటే రక్షాది కుడిచే కట్టుకోవాలి. అందరు కూడా చెప్పండి మంత్రం. బ్రహ్మ విష్ణు మహేశాన రూపిన్ త్రిగుణనాయక త్రైవర్ణిక నమస్తుభ్యం సౌరదేవ అనఘాత్మక. ఆడవాళ్ళు కూడా కుడిచే కట్టుకోవాలి. బొట్టు పెట్టుకోండి అందరు. చెప్పండి. ఓం గ్రామ్ దత్తాయ నమః. ఓం గ్రామ్ దత్తాయ నమః. ఇబ్బందులు, యాక్సిడెంట్స్ ఇలాంటి అనేకంగా ఉంటాయి. దీనికి పరిష్కారం ఏమిటి అనేది ఒక చిన్న ఘట్టం చెప్తాను. నేను 1 నిమిషంలో చెప్తాను, ఓకేనా? ఇది యథార్థంగా జరిగింది. ఒకప్పుడు ఒక యుగంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను ఇంటింటి గర్భంలో తిరుగుతుంటాడు. కానీ అది ఎందుకు ఆ కాలంలో వినాలి. ఇది 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 మీరు ఆచరించినట్టయితమ్మా ఏం జరుగుతుందో, నేను మన ఈ గ్రూపులో ఉన్నారు 2-3 చేతులు ఎత్త అది ఆచరించారు కాబట్టి వాళ్ళకు అయింది. అది గురువుగారు చెప్పారు ఆ మాట. అది వినండి. ఉత్తమ వంశంలో ఉత్తమ భార్య లేదా భర్త పిల్లలు పుట్టి 7వ జన్మలో మోక్షం సిద్ధిస్తుంది. అన్ని రకాల మంత్రంలోని అర్థం ఆ భావన కలుసుకోండి. మనోవార్తాయోక్తం చెప్తం అసమాత్మీయ విలువే ధృతం నోనం యాభ్యాం విమల సంపత్తిలసునం తయో పాదం మహిమ ముఖపుత్ర పరివారం వందే సతతమనకాఖ్య కణతయో విషానందో భక్తరక్షకో యువామే దృశ్యత మధ్య పూజయా సుప్రసీదతాం జ్ఞాతా జ్ఞాతపరాధాన్యే మేధాం కరుణాకరో ఆయురారోగ్యమైశ్వర్యం సత్కుటుంబ ప్రవర్ధనం సౌమంగళ్యం విధో విద్యాం జ్ఞానం చ దుజతాం ముద. కూర్చుంటున్నాం. అక్షతలు తీసుకొని సమర్పణ చేయండి. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా అడ్డు పెట్టండి. ఈరోజు మార్గశీర్ష మాసము బహుళ అష్టమి శుక్రవారం మన యొక్క ములుగు నందుగల శ్రీ వరదత్త క్షేత్రంలో సుమారు 1500 మందితో సామూహికముగా అనగాష్టమి వ్రతం చేయించాం. గోపి శర్మ గారు, నేను, మా కమిటీ
ట్రస్ట్ సభ్యులందరూ కూడా కలిసి భక్తుల సహకారంతో చేయడం జరిగింది. అన్నదానం విశేషంగా జరుగుతుంది ఈరోజు. ఈ యొక్క వ్రతాన్ని దత్తాత్రేయ ప్రభువే సృష్టి ప్రారంభంలో కార్తవీర్యార్జున చక్రవర్తికి అనుగ్రహించడం జరిగింది. మనసా వాచ కర్మణ చేసిన పాపములన్నీ అగము అంటారు. ఆ అగముడి చల్లిని అనగా అంటారు. అనగాసి వ్రతం చేసి ఎంతటి పాపమైనా నశించవలసిందే. తర్వాత లక్ష్మీ కటాక్షం అవుతుంది, ఆ వ్యక్తులకు దారిద్ర్యం పోతుంది. ఇది సర్వపాపరక్షణ కోసం చేసేటువంటి వ్రతము. ప్రతి నెల మనం పౌర్ణమి తర్వాత అంటే సంకర్షి చతుర్థి తర్వాత వచ్చే అష్టమి నాడు ఉదయం 10 గంటలకు ఇక్కడ చేస్తాం అన్నదాన సహితంగా. ఈ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈరోజు దత్తప్రభు ఇచ్చాడు కాబట్టి చాలా విశేషమైన ప్రచారంతో మహాన్నదానంతో చేయడం జరుగుతుంది. అలా మీ అందరి సహాయ సహకారంతో మేము చేయగలిగినందుకు మా జన్మ ధన్యం. ఇలాగే మీ అందరి సహాయ సహకారాలు మీడియా సహకారం ఉండాలని కోరుతున్నాం. చేయడం వల్ల లాభాలు ఏమిటి చెప్పండి. ఈరోజు సుమారు ఎంతమంది? ఈరోజు 1500 మంది వచ్చారు భక్తులు. 1500 మంది భక్తులు స్వయంగా వారు చేసుకునే వ్రతం ఇది. వారందరూ చేసుకున్నారు. అందరికీ కూడా అన్నదానం కూడా జరుగుతున్నది. వీటికి టోకెన్ ఏమన్నా ఉంటుందా? ఇంచుమించుగా దీనికి అన్నదాన నిమిత్తమే మనకు సాయం చేసే వాళ్ళు ఉన్నారు, డోనర్స్. దీన్ని ప్రత్యేకించేటువంటి పెద్ద రుసుములు మనం ఏం పెట్టకుండా వచ్చినంతా కూడా అన్నదానం కింద మనం తీసుకునే జరుగుతుంది. అన్నదానం చేస్తున్నారు. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జగద్గురుదేవతాభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి జగద్గురుదేవతాభ్యో నమః. ఓరగల్లు నగరంలో కొంగు బంగారం కొలిచిన వెంటనే కొంగు బంగారమై కొలువున్న శ్రీ వర్ధ దత్తాత్రేయ స్వామి అంక మహాలక్ష్మి దేవాలయాలు మన ఓరగల్లు నగరంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు ప్రతిష్ఠించారు. ఇది మన ఓరగల్లు నగర ప్రజలు చేసుకున్న భాగ్యము. ఈ అనఘాష్టమి వ్రతం ఈరోజు మార్గశిర బహుళ అష్టమి. దీన్ని ప్రధాన అనఘాష్టమి వ్రతం అంటారు. మన వాడుక భాషలో కాలభైరవ అష్టమి అని కూడా అంటారు. దీన్ని ఈరోజు అనఘము అనగా పాపము, వాచిక మానసిక కాయిక దుష్కర్మ పాపాలను కూడా అప్రహితంగా కూడా దహించి వేసేది మహామహిమాన్వితమైన రోజు అనఘాష్టమి వ్రతము. మన తెలంగాణ ప్రాంతంలో కేదారేశ్వర వ్రతాలు సత్యనారాయణ ఎలా చేసుకుంటామో ఈ అనఘాష్టమి వ్రతం అనే అది చాలా ప్రాచుర్యంలో ఉన్నది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. మన వరంగల్ నగరంలో ప్రసాదన్న గారు చాలా విశేషమైనటువంటి వేల 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 అనఘాష్టమి వ్రతాలు ఇక్కడ చేశారు. దీని ద్వారా చాలా మంది ఇళ్లలోకి అనఘాష్టమి వ్రతం అన్నప్పుడు స్వామివారు వాళ్ళ ఇళ్లలోకి వచ్చారు. అందరు చాలా మంది భక్తులు ఈ వ్రతం చేసుకున్నంతనే కూడా సకల పాప విముక్తి పొంది శుభాలే జరుగుతాయి వాళ్ళందరికీ కూడా. చాలా విశేషమైన వ్రతము. ఈ వ్రతాన్ని సంవత్సరానికి ఒక్కసారి మన అనఘాష్టమి వ్రతం అని ప్రధాన లక్ష్మి ఇక్కడ మన వరంగల్ ఆశ్రమం చేస్తారు. బహుళాష్టమి రోజు కూడా చేస్తారు. ఈ వ్రతం చేసుకున్నంత మాత్రం సకల కోరికలు సర్వ కోరికలు సమస్త కోరికలు తిరుగుతాయి. రాముడు కృష్ణ అవతారము, ధర్మావతారాలు, దత్తాత్రేయ అవతారము, జ్ఞానావతారము. జ్ఞానము వచ్చిన తర్వాత ఇంకా మోక్షమే సిద్ధిస్తుంది. ఈ వ్రతం చేసుకుంటే మోక్షమే వస్తుంది. ఇంకేం కోరుకోవాల్సిన అవసరమే లేదు. ప్రతి మనిషి కూడా చాలా సుఖ సంతోషాలతో, దేశం కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది. పాడి పంటలు సకాలంలో కూడా పండుతాయి. సుఖ శాంతులు కలుగుతాయి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి పోరాడిన అక్షరయోధుడు అల్లం నారాయణ అని టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్ అన్నారు. వరంగల్ జిల్లా తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు కొరకుల నరేందర్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నవనీత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ లెనిన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించారు అని గతంలో ఎన్నడూ లేని విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత అల్లం నారాయణకే దక్కుతుందని, జర్నలిస్టుల అభ్యున్నతికై మీడియా అకాడమీ ద్వారా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేశాడని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు మృతి చెందితే వారికి ఆర్థిక సహాయంతో పాటు ప్రతి నెల పెన్షన్ ఇచ్చిన ఘనత అల్లం నారాయణకే దక్కుతుందని లెనిన్ అన్నారు. అన్న స్వామి దగ్గరకుండు సార్, దగ్గరకుండు స్వామి, స్వామి దగ్గరకుండు స్వామి, అన్న పెట్టండి, నందన పెట్టండి, పెట్టండి. ఫోటో సార్ కూడా పనిచేస్తారు. సార్ బర్త్డే శుభాకాంక్షలు కూడా చెప్తారు. అరేనా రవాణా పెట్టే
చెరి పట్టుకున్నాడు సామి చెరి పట్టుకుంటాడు అన్న నరేంద్ర సార్ అన్న ఇద్దరం కలిసి ఉన్నాం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమికను జర్నలిస్టులు పోషించడానికి ఒక అనువైన వేదికను ఏర్పాటు చేసినటువంటి అల్లం నారాయణ గారు వారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు వరంగల్ తూర్పులో జరుగుతున్నటువంటి సందర్భం. ఈ కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులంతా కూడా పాల్గొన్నారు. ఏదైతే టీజేఎఫ్ ద్వారా ఒక జర్నలిస్ట్నే కాదు సబ్బండ వర్గాలను మమేకం చేసి రాజకీయ నేతలను కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడినటువంటి ఒక అక్షర యోధుడు అల్లం నారాయణ సార్. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా మీడియా అకాడమీ చైర్మన్గా కూడా ఆయన జర్నలిస్టుల యొక్క అనేక సౌకర్యాలు, అనేక సదుపాయాలు, అక్రిడేషన్లు పెంచడంతో పాటు అనేక సదుపాయాలు కరోనా సమయంలో ప్రతి సమయంలో జర్నలిస్టుల వెన్నంటి ఉండి అకాడమీ క్లాసులు కూడా నిర్వహించడం ద్వారా జర్నలిస్టుల యొక్క అన్ని సందర్భాలలో ముందుండి వాళ్లకు పెన్షన్ అయితేనేమి, చనిపోయిన జర్నలిస్టులకు వాళ్ళకు కూడా డబ్బులు అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఆదుకున్నటువంటి గొప్ప నేత మన రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన జన్మదినం సందర్భంగా మరొకసారి వరంగల్ తూర్పు జర్నలిస్టులు అంటే వరంగల్ జిల్లా ప్లస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టుల పక్షాన నాకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా. జై తెలంగాణ. ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలని, వార్డులు, ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పారిశుద్ధ్య నిర్వహణ ఏజెన్సీలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పారిశుద్ధ్య నిర్వహణ అంశంపై అధికారులు, ఏజెన్సీలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలో కందుకూరు గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో నూతనంగా దేవమ్మ పెద్దమ్మ అవ్వ మారమ్మదేవి అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిచ్చెల్లి పీఠాధిపతి శివాచారి మహాస్వామి, శరణగిరి సంస్థాన మఠం పీఠాధిపతి అభినవ మహంత స్వామి, రాచోటి వీర శివాచారి మహాస్వామి పీఠాధిపతులు, మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. అమ్మవార్ల దేవాలయం దగ్గర ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శరణప్ప గౌడ్, ముత్తిరెడ్డి, రామిరెడ్డి, అయ్యన్న, నర్సారెడ్డి, రామకృష్ణ, వెంకటేశులు, అరివిలి వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ಯಾರಿಗೆ ಸಲ್ತದೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಕಂದುಕೂರ ಹಾಗೂ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಸಕಲ ಸುದ್ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಸಲ್ತಾ ಇದೆ ಅಂತಕ್ಕಂಥ ಮಾತು. దేశవ్యాప్తంగా ఉన్న అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ ఆస్తుల రక్షణ కోసం 3 దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం న్యాయస్థానాల్లో గెలిచింది. కానీ హన్మకొండ మిషన్ హాస్పిటల్, బాప్టిస్ట్ చర్చి ఆస్తులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆస్తులు ఇప్పటికీ కబ్జాదారుల గుప్పిట్లోనే ఉన్నాయి. పేదవారికి చెందాల్సిన ఆస్తుల ఫలాలను కొంతమంది హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి దర్జాగా అనుభవిస్తున్నారు. బీద క్రైస్తవ ప్రజలకు చెందాల్సిన స్థలాలను కబ్జాదారులతో కొంతమంది పాస్టర్లు వారి స్వలాభాలకు, వేరే భూ కొనుగోలుదారులకు అమ్మకాలకు మరియు కబ్జాలకు సహకరిస్తున్నారని క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలన్నీ సిపి దృష్టికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఈ సమస్యను చేరే వరకు బీద క్రైస్తవులకు న్యాయం చేకూరేలా చూస్తాను అని పిఏబిసి డైరెక్టర్ మంద సురేష్ బాబు మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజలందరికీ తెలియజేయాలని మరి ఆర్డర్ రావడం జరిగింది. ఎప్పుడైతే మీరు అమ్మకాలు 2002 సంవత్సరంలో మొత్తం సమావేశం సంఘాలను ఒకటే దివాకర్ వ్యతిరేకంగా 2000 సంవత్సరం 2000 సంవత్సరంలో నిర్ణయించినాడు. ఏమంటే ఆ ప్రాపర్టీని ఎవరు అమ్మదు కొనదు. ఉమ్మడి జిల్లాలో ఉన్న జనగామ ప్రాపర్టీని, ఈ ప్రాపర్టీని ఎవరు అమ్మకూడదు, కొనకూడదు అని 2000 సంవత్సరంలో నిర్ణయించినాడు. అయితే దీన్ని లెక్క చేయకుండా డీడీ దివాకర్ అమ్మడం కొనడం మొదలు పెడితే మళ్ళీ దీన్ని మేము మద్రాస్ హైకోర్టులో కంటెంప్ట్ ఆర్డర్ ఇచ్చాము. ఇది 2003 కంటెంప్ట్ ఆర్డర్, మద్రాస్ హైకోర్టు ఆర్డర్ కంటెంప్ట్ ఆర్డర్. 2003 కంటెంప్ట్ ఆర్డర్ ఆర్డర్ ఏమిటిందంటే 2000 సంవత్సరంలో నిర్ణయించిన ఆర్డర్ని బైపాస్ చేసింది. కాబట్టి ఈ డీడీ దివాకర్ అన్నాడు ఎవరికి ఈ ప్రాపర్టీ మీద వీళ్ళందరూ కలిపి 1000 కుటుంబాలకు 1,00,000 మందికి. హన్మకొండ మిషన్ హాస్పిటల్ ప్రాపర్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన క్రైస్తవులకు, పేదవారికి చెందవలసిన దాన్ని కొంతమంది కుట్రదారులు, ల్యాండ్ గ్రావర్స్ మందల శ్రీనివాసరెడ్డి, మార్టిన్ లూథర్, అరుణ్ జేమ్స్, ఎడ్ మేజర్ జేమ్స్, మేకల డానియల్, చంద్రమౌళి, సిబిసి చర్చినున్న కిస్టఫర్, హన్మకొండ సిబిసి చర్చ్ కిస్టఫర్ వీళ్ళందరూ కలిసి దాన్ని దుర్వినియోగం చేసి పేదోళ్ళకు కాకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేసిండ్రు. 2000 సంవత్సరం ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినాం, 2003 కంటెంప్ట్ ఆర్డర్ తీసుకొచ్చినాం, 2004 కంటెంప్ట్ ఆర్డర్ ప్రాపర్టీ మీదకి పోమని అండర్టేకింగ్ ఇచ్చి 2005లో మళ్ళీ అందులోనే వాళ్ళు ఉండి ఓవర్గాల్ కన్స్ట్రక్షన్ పరం రిజిస్ట్రేషన్ చేసి అండర్టేకింగ్ ఇచ్చిన 3 వ్యక్తులు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసి ఆ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో 75% కట్టేటోళ్లకు 30% సంఘాలకని ఆ 30%లో 6 డాక్యుమెంట్ల ద్వారా ఉన్నదంతా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. దాన్ని మేము మద్రాస్ హైకోర్టులో క్యాన్సిల్ చేయించినాం. అంత మాత్రమే కాదు, నెల్లూరు కోర్టులో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి లోక్ అదాలత్లో ఆర్డర్ తీసుకున్న దాన్ని అమరావతి కోర్టులో క్యాన్సిల్ చేయడం జరిగింది. సిఆర్పి నంబర్ 2580 ద్వారా దేవుని కృపను బట్టి 31వ తారీఖు నవంబర్లో క్యాన్సిల్ చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఈ ఏదైతే మద్రాస్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నదో అది క్లియర్గా ఇది ప్రజలకు చెందాలి, సంఘాలకు చెందాలి అన్నది. పిఏబిసి కూడా 11 ఎకరాల అలాట్మెంట్ 2003 చేసిండ్రు. ఏబిపిఎస్ పార్టీ అంటే ఏబిపిఎస్ పార్టీ 2005 సంవత్సరంలో ప్రాపర్టీ హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్ మాకు రాసి ఇచ్చిండ్రు. కాబట్టి ఇది పేద ప్రజలకు చెందేది. ఈ దుర్మార్గులందరూ కలిసి
మరి పేదోళ్లకు లక్షలాది మంది నిరుపేద దళిత క్రైస్తవులకు అన్యాయం చేసుకుంటున్నారు. ఈ ఆర్డర్లు ఉన్నాయి. ఈ ఆర్డర్లు ఉన్నా కూడా వాళ్ళు అందులోనే ఉంటారు. కాబట్టి రేపు మేము సిపి గారి దగ్గరికి పోతాం. సిపి గారు మాకు న్యాయం చేయాలి. చేయకుంటే సీఎం గారి దగ్గరికి పోయి వందల మందిని పోయి వాళ్ళ ఇంటి ముంగట కూకుండా మాకు న్యాయం జరిగేదాకా ఈ ఈ ఈ ఈ పోరాటం సాగిస్తామని ప్రభునామాన్ని నేను తెలియజేస్తున్నాను. మీ పేరు? మంద సురేందర్ బాబు, ఫీల్డ్ సెక్రటరీ, హన్మకొండ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.